హే గాయ్స్, వెల్కమ్ టు టెక్ మంత్ర అఫీషియల్. దిస్ ఈజ్ నవీన్. ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోయే మొబైల్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ అనమాట. ఈ వీడియోలో ఈ మొబైల్ యొక్క ఫీచర్స్, ఈ మొబైల్ యొక్క ప్రైస్ క్లియర్గా తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఈ బిఎస్ఎన్ఎల్ మొబైల్ యొక్క ప్రైస్ మన ఇండియాలో వచ్చేసి 1,34,166 రూపీస్ అనేది పడ్డం అనేది జరుగుతుంది అనమాట. ఇంక్లూడెడ్ ఆల్ ట్యాక్సెస్ అప్లికేబుల్, అంటే అన్ని ట్యాక్సెస్తో కలిపి 1,34,000 రూపాయల 116 రూపాయలు పడుతుంది, 166 రూపాయలు పడుతుంది అనమాట ఈ మొబైల్ అనేది. ఇది వచ్చేసి ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ ఇంకా తెలుసుకుందాం. ముందుగా ఈ మొబైల్లో వచ్చేసి డైరెక్ట్ శాటిలైట్ కనెక్టివిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ మొబైల్లో సిమ్ అవసరం లేదు. లైక్ ఇప్పుడు మామూలుగా మనం వాడుతున్నటువంటి మొబైల్లో సిమ్ అనేది యూజ్ చేస్తాం కదా, కానీ ఈ మొబైల్లో అనేది సిమ్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్ శాటిలైట్తో కమ్యూనికేషన్, శాటిలైట్ నుంచి సిగ్నల్స్ వెళ్తాయి, శాటిలైట్ నుంచే సిగ్నల్స్ కూడా రిసీవ్ అవుతాయి అనమాట. ఇక్కడ తీసుకున్నట్టయితే కినా the phone communicates directly through the global satellite network. It does not rely on cellular network towers. It means డైరెక్ట్ గ్లోబల్గా శాటిలైట్ నెట్వర్క్ నుంచి మాత్రమే కనెక్ట్ అవుతుంది అనమాట. సెల్యులార్ టవర్స్ నుంచి అయితే గిన మీకు ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ రావడం అనేది ఉండదన్నమాట. అలానే తీసుకున్నట్టయితే దిస్ అలౌస్ వాయిస్ కాల్స్ అండ్ SMS ఫ్రమ్ రిమోట్ రీజన్స్ వేర్ నార్మల్ సిమ్ కార్డ్ స్టాప్ వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్కి తీసుకున్నట్టయితే కానీ ఇప్పుడు సముద్రంలో మిడిల్ ఆఫ్ ద సీలో ఎవరికన్నా కాల్ చేయాలంటే అక్కడ సిగ్నల్స్ అనేవి ఉండవు కదా. సో అలాంటి టైమ్స్లో కూడా ఈ మొబైల్ అనేది నార్మల్ వాయిస్ కాల్స్ మాట్లాడచ్చు, నార్మల్ మెసేజెస్ కూడా సెండ్ చేయొచ్చు అనమాట. దాని తర్వాత తీసుకున్నట్టయితే సెకండ్ ఆప్షన్ ఏంటంటే డెడికేటెడ్ SOS బటన్. ఈ మొబైల్లో ఫిజికల్ SOS బటన్ అనేది ఇచ్చారనమాట. ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనము ఉన్నట్టయితే గిన డైరెక్ట్ ఆ SOS బటన్ని ప్రెస్ చేసినట్టయితే గిన మనకు అప్పుడు నెట్వర్క్తో మనకు అవసరం లేదు. ఇట్ మీన్స్ సెల్ టవర్స్ ఉన్నా లేకోకున్నా కానీ డైరెక్ట్ ట్రూత్ శాటిలైట్ ద్వారా ఈ SOS అనేది కూడా వర్క్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. యూ కెన్ సెండ్ distress alerts quickly. This can be extremely valuable during natural disasters, trekking expeditions or rescue operations. సో ఏదైనా కానీ నేషనల్ డిజాస్టర్ వస్తుంది అన్నటువంటి సిచ్యువేషన్స్లో కూడా మనకు మొబైల్లో సిగ్నల్ లేనప్పుడు కూడా ఈ SOS అనేది వర్క్ చేస్తుంది అనమాట. ఇట్ మీన్స్ ఇన్కమింగ్ వస్తాయి. మనం ఏదన్నా కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ SOS బటన్ని ప్రెస్ చేసినట్టయితే కనుక క్విక్గా రెస్పాన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి తీసుకున్నట్టయితే ఇప్పుడు కొంతమంది ఎవరెస్ట్ ఎక్కుతుంటారు కదా, వాళ్ళు యూజ్ చేసేది కూడా శాటిలైట్ మొబైల్స్ యూజ్ చేస్తారు. అక్కడ నార్మల్ సిగ్నల్స్ ఉండవు కాబట్టి. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి స్నోఫాల్ అవుతుంది అన్నటువంటి సిచ్యువేషన్లో కూడా ఈ మొబైల్ అనేది ముందుగానే అలర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. దాని ద్వారా కొంచెం సేఫ్ ప్లేస్కి వెళ్ళేసి సర్వైవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. దట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ SOS. ఇంకా దాని తర్వాత రగ్గుడ్ డిజైన్. ద హ్యాండ్సెట్ క్యారీస్ అండ్ IP65 రేటింగ్ ఫర్ ప్రొటెక్షన్ ఎగెనిస్ట్ డస్ట్ అండ్ వాటర్. సో ఈ మొబైల్ అనేది మనకి ఇన్బుల్ట్గానే IP65 వాటర్ రెసిస్టెంట్తో, డస్ట్ రెసిస్టెంట్తో రావడం అనేది జరుగుతుంది. సో దానివల్ల యూసేజ్ ఏంటంటే ఈ మొబైల్ అనేది వాటర్లో పడినా కూడా వాటర్లో కూడా యూజ్ అవుతుంది అనమాట. యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఆల్సో ఇంక్లూడ్ IK04 ఇంపాక్ట్ ప్రొటెక్షన్. దిస్ హెల్ప్స్ ఇట్ విత్ స్టాండ్ రఫ్ అవుట్డోర్ కండిషన్స్. ఇట్ మీన్స్ IK04 ఇంపాక్ట్ ప్రొటెక్షన్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇట్ మీన్స్ మొబైల్ ఒకవేళ పైనుంచి కింద పడ్డా కూడా ఆ మొబైల్కి అనేది ఎటువంటి ఇష్యూస్ అనేవి ఉండవు అనమాట. సేమ్ నార్మల్ మొబైల్ ఎలా అయితే వర్క్ చేస్తుందో ఆ మొబైల్ కూడా అలానే వర్క్ చేస్తుంది. ఇంకా అలానే తీసుకున్నట్టయితే లాంగ్ లైఫ్ బ్యాటరీ అనమాట. ద రిమూవల్ బ్యాటరీ ఈజ్ బిల్ట్ ఫర్ ఎక్స్టెండెడ్ ఫీల్డ్ యూస్. అంటే ఈ మొబైల్ అనేది రిమూవల్ బ్యాటరీతో రావడం అనేది జరుగుతుంది అనమాట. అది కూడా లాంగ్ బ్యాటరీ లైఫ్తో. సో మనకు ఒకవేళ మనము అడిషనల్గా బ్యాటరీస్ని క్యారీ చేస్తున్నట్టయితే గిన మన మొబైల్ పవర్ ఆఫ్ అయిపోయినప్పుడు ఆ బ్యాటరీని రిమూవ్ చేసేసి మరి మన దగ్గర ఫుల్ ఛార్జ్ ఉన్నటువంటి బ్యాటరీని ఇన్సర్ట్ చేసుకుని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ సెవరల్ డేస్ అని ఇచ్చారు వాళ్ళు. ఆల్మోస్ట్ 1 వీక్ వరకు చేసుకోవచ్చు ఈ మొబైల్కి ఇచ్చినటువంటి 1 బ్యాటరీతో.
ఇంకా అలానే తీసుకున్నట్టయితే సెక్యూర్ కమ్యూనికేషన్, వాయిస్ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ యూస్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. దిస్ గివ్స్ అన్ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఫర్ సెన్సిటివ్ కమ్యూనికేషన్. ఇట్ మీన్స్ మామూలుగా మనం వాట్సాప్లో ఏదో ఎవరికైనా ఒక పర్సన్ టు ఇంకో పర్సన్కి మెసేజ్ చేసినప్పుడు ఎండ్ టు ఎండ్ ఎలా అయితే ఎన్క్రిప్ట్ అవుతుందో ఆ మెసేజ్ కానీ ఆ వాయిస్ కానీ సేమ్ ఈ మొబైల్లో కూడా అలానే అనమాట. మనం చేసే వాయిస్ కాల్స్ కానీ మనం సెండ్ చేసే మెసేజెస్ కానీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్గానే ఉంటాయన్నమాట. ఎక్స్ట్రా లేయర్ సెక్యూరిటీ అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత ఈ మొబైల్ యొక్క రీఛార్జ్ ప్లాన్స్ తీసుకున్నట్టయితే కినా బిఎస్ఎన్ఎల్ డివైడ్స్ ఈ టారిఫ్ స్ట్రక్చర్ ఇంటూ ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్ కేటగిరీస్. ప్రైజెస్ ఆర్ డిఫరెంట్ ఫర్ గవర్నమెంట్ యూజర్స్ అండ్ కమర్షియల్ యూజర్స్. ఈ మొబైల్కి రీఛార్జ్ చేసుకోవడానికి మొత్తం 2 టైప్స్ ఇచ్చారనమాట. ఒకటి ప్రీపెయిడ్ ఇచ్చారు, 2 పోస్ట్ పెయిడ్ ఇచ్చారు. మళ్ళీ ప్రీపెయిడ్లో 2 టైప్స్ ఇచ్చారు, పోస్ట్ పెయిడ్లో 2 టైప్స్ ఇచ్చారు, ప్రీపెయిడ్లో 2 టైప్స్ ఇచ్చారు. అది గవర్నమెంట్ యూజర్స్కి అయితే గిన ఒక విధంగా ప్రైజెస్ అనేవి ఉంటాయి. అదే కమర్షియల్ యూజర్స్కి అయితే గిన ప్రైజెస్ అనేవి ఒక విధంగా ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ యూజర్స్ అయితే ఎవరైతే వస్తారంటే గిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటారు, లేదంటే కోస్టల్ ఏరియాస్లో వర్క్ చేసే కోస్ట్ గార్డ్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అనేవి ప్లాన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. నార్మల్గా మనలాంటి పీపుల్కి ప్లాన్స్ అనేవి ఒక విధంగా ఉంటాయన్నమాట. ఆల్ ప్లాన్ చార్జెస్ లిస్టెడ్ బిలో ఎక్స్క్లూడ్ జిఎస్టీ, అంటే జిఎస్టీ లేకోకుండా ఈ ప్లాన్స్ అనేవి ఇచ్చారనమాట. గవర్నమెంట్ యూజర్స్కి అయితే గిన ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి వీళ్ళు ఇయర్లీ ప్లాన్ ఇచ్చారనమాట. సో యూజర్ కేటగిరీ గవర్నమెంట్ వాళ్ళకైతే గిన మంత్లీ వచ్చేసి ప్లాన్ ప్రైస్ వచ్చేసి 3500తో రీఛార్జ్ చేసుకోవాలి. ఫ్రీ యూజేజ్ వచ్చేసి కేవలం 20 నిమిషాలు మాత్రమే. అలాంటి తీసుకున్నట్టయితే ఎక్స్ట్రా యూసేజ్ చేసేలాగైతే గిన 18 రూపీస్ పర్ మినిట్కి పడుతుంది, ఒక ఎస్ఎంఎస్కి పడుతుంది అనమాట. ఫ్రీగా అయితే గిన 20 నిమిషాలు కాల్స్ మాట్లాడుకోవచ్చు, అలానే 20 నిమిషాలు ఎస్ఎంఎస్ 20 మెసేజ్లు చేయొచ్చు అనమాట. అలానే యాన్యువల్ ప్లాన్ తీసుకున్నట్టయితే గవర్నమెంట్ యూజర్స్కి 38,500 పడుతుంది. 240 మినిట్స్ ఇచ్చారు కాల్ మాట్లాడడానికి, అలానే 240 ఎస్ఎంఎస్లు కూడా గవర్నమెంట్ యూజర్స్ యాన్యువల్గా అంటే సంవత్సరానికి సెండ్ చేసుకోవచ్చు. దాని తర్వాత 240 మినిట్స్ అయిపోయాయి అన్న తర్వాత 18 రూపీస్ పర్ మినిట్కి పడుతుంది. అలానే 80 రూపీస్ పర్ ఎస్ఎంఎస్కి కూడా ఛార్జ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అదే కమర్షియల్ యూజర్స్కి అయితే గిన మంత్లీ వచ్చేసి 5835తో రీఛార్జ్ చేసుకుంటే 30 మినిట్స్ ఇస్తాడనమాట. మంత్కి 30 మినిట్స్ మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు, అలానే 30 ఎస్ఎంఎస్లు అనేవి సెండ్ చేసుకోవచ్చు. అలానే తీసుకున్నట్టయితే గిన అడిషనల్గా సెండ్ చేసుకోవాలి. 30 మినిట్స్ అయిపోయిన తర్వాత సెండ్ చేసుకోవాలంటే 25 రూపీస్ పడుతుంది అనమాట పర్ మినిట్కి లేదా పర్ ఎస్ఎంఎస్కి. అలానే కమర్షియల్ యాన్యువల్ ప్లాన్ తీసుకున్నట్టయితే గిన 64,185 అనేది పడడం జరుగుతుంది. ఇది వచ్చేసి 360 మినిట్స్ ఇస్తారనమాట సంవత్సరానికి, అండ్ 360 ఎస్ఎంఎస్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత అడిషనల్గా 361 మినిట్ మాట్లాడాలన్నా 361 మెసేజ్ సెండ్ చేయాలన్నా కానీ 25 రూపీస్ అనేది అడిషనల్గా ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ప్రీపెయిడ్ టాప్అప్స్ వచ్చేసి యూజర్ కెన్ రీఛార్జ్ ప్రీపెయిడ్ బ్యాలెన్స్ ట్రూత్ వచ్చేసి 200, 500. ప్రీపెయిడ్ అంటే మనం బ్యాలెన్స్ వేసుకుని యూస్ చేస్తాము. అదే పోస్ట్ పెయిడ్ అంటే మనం యూస్ చేసిన తర్వాత ఆ బ్యాలెన్స్ అనేది పే చేస్తామన్నమాట. అది ప్రీపెయిడ్కి పోస్ట్ పెయిడ్కి ఉన్నటువంటి తేడా. సో ఇక్కడ ప్రీపెయిడ్ బ్యాలెన్స్ మనం ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలి అని చెప్పేసి ఎంత అమౌంట్తో రీఛార్జ్ చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. ఇంకా అలానే తీసుకున్నట్టయితే ఇంతాక నేను చెప్పినవన్నీ కూడా ప్రీపెయిడ్ ప్లాన్సే. ఇప్పుడు పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ తీసుకున్నట్టయితే పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ రిసీవ్ ఏ మంత్లీ బిల్ బేస్డ్ ఆన్ దేర్ సెలెక్టెడ్ ప్లాన్. అంటే అదే చెప్పా కదా, మనం ఎంత అయితే యూస్ చేస్తామో మనకు అంతే బిల్లు మంత్ ఎండ్ తర్వాత రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ప్లాన్ తీసుకున్నట్టయితే G1 అంటే గవర్నమెంట్ వాళ్ళకి వచ్చేసి మంత్లీ 3,500 మంత్లీ ఛార్జ్ పడుతుంది. 16 మినిట్స్ ఇచ్చారు, అలానే 16 ఎస్ఎంఎస్లు అనేవి ఇవ్వడం జరిగింది. అలానే G2 ప్లాన్ తీసుకున్నట్టయితే కనుక గవర్నమెంట్ వాళ్ళకి 5,835 ఇచ్చారు. ఈ ప్లాన్లో వచ్చేసి 30 మినిట్స్ ఇస్తారు, అలానే 30 ఎస్ఎంఎస్లు అనేవి ఇస్తారనమాట. ఇంకా అలానే తీసుకున్నట్టయితే ఈ కమర్షియల్కి వచ్చేసి కేవలం C1 మాత్రమే ఇచ్చారు, C2 ఇవ్వలేదు. పర్ మంత్కి 11,670 అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. 30 మినిట్స్ ఇచ్చారు, అలానే 30 ఎస్ఎంఎస్లు అనేవి ఇచ్చారనమాట. మీరు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కూడా
ఈ బిల్ అనేది కామన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ కమర్షియల్ ఉంది కదా 11,670, వాళ్ళకి 60 మినిట్స్ ఇచ్చారు. వాళ్ళు 61 మినిట్ యూజ్ చేసుకున్నారు అంటే గిన అడిషనల్గా దాంట్లోకి యాడ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఆ బిల్లులోకి 6,670 కాకుండా ప్లస్ అవుతుందన్నమాట. అలానే ఒకవేళ 59 మినిట్స్ యూజ్ చేసినారు అంటే గిన వాళ్ళకి ఎవ్రీ మంత్ ఇచ్చే బేసిక్ బిల్లే ఇస్తారనమాట. 11,670 మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. జిఎస్టీ ఈజ్ అప్లికేబుల్ సపరేట్లీ ఆన్ ద మంత్లీ ఛార్జెస్, అంటే జిఎస్టీ అనేది అడిషనల్గా యాడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇంకా మనం ఈ శాటిలైట్ ఫోన్ని దేనికి యూజ్ చేయాలి అని ఇప్పుడు తెలుసుకుందాం. శాటిలైట్ ఫోన్స్ ఆర్ రెగ్యులేటెడ్ ఇన్ ఇండియా. అప్రూవల్ ఈస్ మ్యాండేటరీ బిఫోర్ పర్చేజ్ ఆర్ యాక్టివేషన్. అంటే ఈ మొబైల్ని ఇండియా అనేది రెగ్యులేటెడ్ అనేది చేయడం అనేది జరిగింది. ఇట్ మీన్స్ తీసుకుని రావడం అనేది, అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనం బై చేయాలంటే మనకు డాట్ని ఇంకా ఖచ్చితంగా మనకు అనేది ఒక అప్రూవల్ లెటర్ అనేది మన దగ్గర ఉండాలి. అంటే నేను దేనికి యూజ్ చేస్తాను, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజ్ దట్ శాటిలైట్ ఫోన్ అని చెప్పేసి మనం ఒక గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ అనేది తీసుకుని రావాల్సి ఉంటుంది. అంటే మనం ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఒకవేళ వ్యాలిడ్ రీజన్ అని అనిపిస్తే గిన వీళ్ళకి శాటిలైట్ మొబైల్ నిజంగానే యూసేజ్ ఉంది అని అన్నప్పుడు మనకు అనేది వాళ్ళు ఒక అప్రూవల్ లెటర్ అనేది ఇస్తారు. దాని తర్వాత మనం శాటిలైట్ ఫోన్ని బై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై మస్ట్ విజిట్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్. ఈ మొబైల్ గురించి మీకు సంబంధించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కన్నా వెళ్ళి కనుక్కోవచ్చు. ఆర్ఎల్స్ లేదా ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ కన్నా కాల్ చేసి మీకు కావాల్సినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. యూ నీడ్ టు సబ్మిట్ ఐడెంటిటీ డీటెయిల్స్, ఎక్స్ప్లెయిన్ ద పర్పస్ ఆఫ్ యూస్ అండ్ మెన్షన్ ద జియోగ్రఫికల్ ఏరియాస్ వేర్ ద ఫోన్ విల్ బి యూజ్డ్. సో ఇందాక నేను చెప్పా కదా, మనకు సంబంధించిన ఐడెంటిటీ అనేది సబ్మిట్ చేయాలి. దాని తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను ఈ ఫోన్ని దేనికి పై చేస్తున్నాను అని చెప్పేసి. దాని తర్వాత నేను ఏ జియోగ్రాఫికల్ ఏరియాలో ఈ మొబైల్ని యూజ్ చేస్తాను అని చెప్పేసి క్లియర్గా మనం వాళ్ళకి మెన్షన్ చేయాలన్నమాట. వాళ్ళకి వెరిఫికేషన్ ఇస్ అండర్ గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ డాట్. ఇందాక చెప్పా కదా, సో ఈ డాట్ అనే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనం అప్రూవల్ లెటర్ తీసుకున్న తర్వాత మాత్రమే మనకు ఆ మొబైల్ అనేది బై చేసుకోవడానికి అప్రూవల్ ఇస్తారనమాట. డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఫర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. అంటే గవర్నమెంట్ పర్సన్స్ ఈ మొబైల్ని బై చేయాలంటే ఇక్కడ వచ్చేసి అఫీషియల్ రిక్వెస్ట్ లెటర్ ప్రింటెడ్ ఆన్ డిపార్ట్మెంట్ లెటర్ హెడ్. ఫర్ ఎగ్జాంపుల్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కావాలనుకుంటే గిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెడ్ యొక్క లెటర్ ప్యాడ్ మీద అది రిక్వెస్ట్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆథరైజేషన్ సర్టిఫికేట్ ఐడెంటిఫైయింగ్ ద హెడ్సెట్ కస్టోడియన్. అంటే ఏ పర్సన్ యూజ్ చేస్తాడని చెప్పి ఆ పర్సన్ సంబంధించిన డీటెయిల్స్, ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ కూడా కావాలి. దాని తర్వాత గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది ఆథరైజ్డ్ ఆఫీసర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే కానీ వాళ్ళకి ఫారెస్ట్ ఐడి కార్డు ఉంటుంది కాబట్టి వాళ్ళ ఐడి కార్డుని ఇవ్వాలి. అలానే దాని తర్వాత ఆధార్ ఆర్ పాస్పోర్ట్, ఈ రెండిట్లో ఏదో ఒకటి సబ్మిట్ చేయాలన్నమాట. ఇంకా కమర్షియల్ వాళ్ళకైతే గిన కంపెనీస్ అండ్ రిజిస్టర్డ్ ఎక్స్పెడిషన్ గ్రూప్స్ మస్ట్ సబ్మిట్. అంటే మామూలుగా కమర్షియల్ మనలాంటి వాళ్ళకి కావాలనుకుంటే గిన సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, పార్ట్నర్షిప్ డీడ్ ఆర్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది కావాలి. దాని తర్వాత కార్పొరేట్ పాన్ కార్డు కావాలి. దాని తర్వాత బోర్డు రిజల్యూషన్ ఆర్ ఆథరైజేషన్ లెటర్ నామింగ్ ద ఆథరైజ్డ్ యూజర్, సో అది కావాలి. దాని తర్వాత ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఆర్ ఓటర్ ఐడి, ఈ మూడిట్లో ఏదో ఒకటి కావాలి. ఆథరైజ్డ్ సిగ్నేచర్ కావాలి. దాని తర్వాత అడ్రస్ ప్రూఫ్ కావాలి ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు. సో ఇండివిజువల్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఇండివిజువల్ అప్లికెంట్స్. ఇప్పుడు కమర్షియల్గా అయిపోయినాయి. ఇప్పుడు ఇండివిజువల్ పర్సన్స్కి అయితే గిన ఇండివిజువల్ అప్లికెంట్స్ ఆర్ జనరలీ లిమిటెడ్ టు స్పెషల్ కేసెస్. ఇట్ మే ఇన్వాల్వ్ అడిషనల్ సెక్యూరిటీ వెరిఫికేషన్. దిస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ది ఆపరేటింగ్ రీజన్. నార్మల్గా చాలామందికి అయితే ఇవ్వరు, మనలాంటి ఇండివిజువల్ పర్సన్స్కి అయితే గిన ఇందాక చెప్పిన కమర్షియల్ పర్పస్ కింద. సో ఇప్పుడు వచ్చేసి ఇండివిజువల్ పర్సన్స్ అంటే మనలాంటి పర్సన్స్కి అయితే గిన
లిమిటెడ్గానే ఇస్తారు, స్పెషల్ కేసెస్లో మాత్రమే ఇస్తారు. మనలాంటి వాళ్ళకి వచ్చేసి ఆధార్ కార్డు, పాస్పోర్ట్ లేదా ఓటర్ కార్డు, ఈ మూడిట్లో ఏదో ఒకటి కావాలి. రీసెంట్ అడ్రస్ ప్రూఫ్ కావాలి. దాని తర్వాత కరెంట్ బిల్ కావాలి, లేదా బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మనం సబ్మిట్ చేయాలి. సైన్డ్ జస్టిఫికేషన్ ఎక్స్ప్లెయినింగ్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ద శాటిలైట్ ఫోన్. సో మనకు సంబంధించిన ఒక జస్టిఫికేషన్ అంటే ఒక లాయర్ దగ్గర వెళ్ళేసి సంథింగ్ సో అండ్ సో నాకు ఇలా కావాలి, నేను ద పర్పస్ ఇది, నేను ఈ ఫోన్ని బై చేయడానికి రీజన్ ఇది అని చెప్పేసి లాయర్ దగ్గరికి వెళ్ళి ఒక నోటరీ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ ది ఇంటెండ్ ఆపరేటింగ్ ఏరియాస్, లొకేషన్స్, అంటే నువ్వు ఆ మొబైల్ని ఎక్కడ యూజ్ చేస్తావని చెప్పేసి ఆ లొకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా నువ్వు క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు మాత్రమే ఇస్తారనమాట. దాని తర్వాత ఇంపార్టెంట్ రూల్స్ బిఫోర్ యాక్టివేషన్. అప్లికెంట్ షుడ్ కీప్ దిస్ పాయింట్స్ ఇన్ మైండ్. ఆల్ డాక్యుమెంట్స్ మస్ట్ బి ఫిజికలీ సబ్మిటెడ్ యాజ్ ఏ డిజిగ్నేటెడ్ బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్. ఓకే, మనం మొబైల్ని తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎవరైనా సరే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ సెక్టర్ అయినా సరే, కమర్షియల్ అయినా సరే, ఇండివిజువల్ అయినా సరే, వాళ్ళ ముగ్గురికి కూడా సేమ్ ఈ డాక్యుమెంట్స్ అనేవి మ్యాండేటరీ అనమాట. సో ఆల్ డాక్యుమెంట్స్ అనేవి ఫిజికల్గానే ఉండాలి. ఇట్ మీన్స్ జిరాక్సెస్సే ఉండాలి. దాని తర్వాత అటెస్టేషన్ అనేది బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ నుంచి తీసుకుని ఉండాలి. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఈజ్ మ్యాండేటరీ అన్లెస్ కంపెనీ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అండ్ అఫీషియల్ సీల్. సో సెల్ఫ్ అటెస్టెడ్ అనేది తీసుకోవాలి. దాని తర్వాత ఫోటో కాపీస్ ఇవ్వాలి. దాని తర్వాత కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనం సబ్మిట్ చేయాలి. అది కూడా కంపెనీకి సంబంధించిన సీల్, అఫీషియల్ సీల్తో. దాని తర్వాత ద రిజిస్టర్డ్ యూజర్ రిమైన్స్ లీగలీ రెస్పాన్సిబుల్ ఫర్ ది హెడ్సెట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నా పేరు మీద తీసుకున్నాను మొబైల్ని. సో నేను ఏదైనా నేను ఇంకొక పర్సన్కి ఇచ్చాను. సో ఆ పర్సన్ మిస్యూజ్ చేశాడు అంటే గిన దానికి ఆ పర్సన్ మిస్యూజ్ చేశాడంటే అది ఆ పర్సన్కి రాదు. నేను మొబైల్ తీసుకున్నా కాబట్టి సో ఆ రెస్పాన్సిబుల్ అనేది నాకే వస్తుందన్నమాట. సో వాళ్ళు మన మొబైల్ అనేది ఎవరి పేరు మీద అయితే తీసుకుంటారో వాళ్ళు మాత్రమే యూస్ చేయాలి. దాని తర్వాత ఓనర్షిప్ ఆర్ కస్టడీ చేంజ్ మస్ట్ బి రిపోర్టెడ్ టు బిఎస్ఎన్ఎల్. సో ది రికార్డ్ కెన్ బి అప్డేటెడ్. సో నేను ఇందాక చెప్పినట్టే ఓనర్షిప్ ఆర్ కస్టడీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓనర్గా ఉన్నాను, నేను ఇంకొక పర్సన్కి ఇచ్చాను. సో అప్పుడు ఏం చేయాలంటే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళేసి దానికి సంబంధించిన నేను ఇలా పలానా పర్సన్కి సేల్ చేశానని చెప్పి ఎవరైతే బై చేస్తున్నారో ఆ పర్సన్ సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. అప్పుడు మాత్రమే నేను అనేది లీగల్గా రెస్పాన్సిబిలిటీ అనేది తప్పిపోతుంది అనమాట. లీగల్గా ఇంకా నాకు సంబంధం అనేది ఉండదు. సో అలా కాకుండా నేను ఇంకొక పర్సన్కి సేల్ చేశాను అంటే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ఇన్ఫామ్ చేయకోకుండా సో తను బై చేసిన పర్సన్ ఏ తప్పు చేసినా కూడా సో లీగల్గా రెస్పాన్సిబుల్ అనేది నేనే తీసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో జాగ్రత్తగా చూసుకోండి. ఎవరికన్నా కానీ మీరు మొబైల్ బై చేసినా కూడా ఆ మొబైల్ని మీరు మాత్రమే యూస్ చేయండి. లేదు మీరు ఇంకొకటి సేల్ చేసేలాగైతే గిన డెఫినెట్గా మీరు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లోకి వెళ్ళేసి వాళ్ళకి ఎవరైతే బై చేస్తున్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. అప్పుడు మాత్రమే మీ మొబైల్ అనేది ఎవరైతే బై చేశారో వాళ్ళ నేమ్ మీద కానీ చేంజ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. దిస్ ఈస్ ద బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ వర్త్ ఇట్ ఫర్ ఎవ్రీడే మొబైల్ యూజర్. ద ఫోన్ ఈజ్ డిఫికల్ట్ టు జస్టిఫై బికాస్ ఆఫ్ ది హై ప్రైస్ అండ్ స్ట్రిక్ట్ అప్రూవల్ ప్రాసెస్. సో ఈ మొబైల్ అనేది మనం బై చేయడం, నార్మల్ ఇండివిజువల్ పీపుల్ బై చేయడం వర్తా కాదా అని చెప్తే కన్నా మొబైల్ అనేది మనకు చాలా చోట్ల ఇప్పటికే టవర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు మొబైల్ యూజ్ చేస్తున్నారు. సో మనం ఇంత ప్రైస్ పెట్టి నార్మల్ యూజర్స్ అయితే కానీ ఇంత ప్రైస్ పెట్టి బై చేయాల్సిన అవసరం లేదు. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే ఆ మొబైల్కి అప్రూవల్ రావాలంటే కూడా చాలా ప్రాసెస్ అనేది ఉంది. నేను ఇందాక చెప్పా కదా. సో ఈ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అని గవర్నమెంట్కి అనిపించినప్పుడు మాత్రమే మనకు ఆ మొబైల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. అప్రూవల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. సో మ్యాక్సిమం ఎవరైతే గిన కోస్టల్ ఏరియాస్లో ఎవరైతే గిన సముద్రంలోకి వెళ్తుంటారో లేదంటే గిన ఎవరైతే గిన అడవిలో ఉంటారో సెల్ టవర్స్ లేకోకుండా అలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఆల్సో ఇది వచ్చేసి ప్రైస్ అనేది చాలా హై ఉన్నాయి. ఈ మొబైల్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ 1,50,000 వరకు ఉంది. ఇంక ఎవ్రీ మంత్ రీఛార్జెస్ కూడా
అబౌవ్ 3000 ఉన్నాయి, గవర్నమెంట్ అయినా కానీ కమర్షియల్స్కి అయినా కానీ. సో మీరు ఈ మొబైల్ని బై చేసే ముందు ఒకసారి ఆలోచించుకున్న తర్వాతనే బై చేయండి. ఇంకా ఆల్సో ఈ మొబైల్ యొక్క ఇమేజెస్ అనేవి మనకి ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి ఓపెన్ అవుతుంది శాటిలైట్ ఫోన్ అనేది. సో మనకి ఈ విధంగా రావడం అనేది జరుగుతుందన్నమాట ఈ టవర్ అనేది. మ్యాక్సిమం ఈ మొబైల్ని అయితే కినా అవాయిడ్ చేయండి. ఈ మొబైల్ అనేది కినా మ్యాక్సిమం నార్మల్ పీపుల్కి అయితే కినా అస్సలు యూజ్ అవ్వదు. ఎనీవే ఒకసారి మీరు దీని గురించి ఇంకా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మీరు బై చేయాలా లేదా అని చెప్పేసి డిసైడ్ అవ్వండి. సో టుడే వీడియో అయితే ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.